మహిళా సాధికారతలో మరో కీలక అడుగు. రేపు 8,000 మహిళా భవనాలకు శంకుస్థాపన వర్చువల్ గా ప్రారంభించనున్న సీఎం రేవంత్. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నియంత్రణ బాబు పోలీసు రాజ్యం నడిపిస్తున్నారు. ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కుతున్నారన్న జగన్. వైసీపీ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసింది. టీచర్ పోస్టులపై అక్కసు వెళ్లగక్కుతోంది. ప్రభుత్వంపై బురద జల్లుతోందన్న నారాయణ. జగన్ పై మాట్లాడే హక్కు లోకేష్ కు లేదు. వైసీపీపై ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు. 2 ఏళ్లైనా ఒక్క హామీ నెరవేర్చలేదన్న అంబటి. నెలాఖరు దాకా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి. అందుబాటులో 21 కోట్ల గన్నీ బ్యాగులు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లకు ఉత్తమ్ ఆదేశాలు. రైతుల ధాన్యం కొనుగోలు తర్వాత టోకెన్ ఇవ్వాలి. టోకెన్లు ఇవ్వని వారిపై చర్యలు తీసుకోండి. సరిపడా లారీలు అందుబాటులో లేవన్న జూపల్లి. ధాన్యంపై కేటీఆర్, హరీష్ రాజకీయం చేస్తున్నారు. ప్రజల్ని బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తోంది. తప్పుడు లెక్కలు చెప్పడం మానుకోవాలంటున్న చామల. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం తడిసిపోయింది. వరి, మొక్కజొన్నను కొనుగోలు చేయడం లేదు. సీఎం బాధ్యతారహితంగా ప్రకటనలు చేశారన్న నిరంజన్ రెడ్డి. పెట్రోల్ ధరలపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో పాలన గాలి కుదిలేశారు. రేవంత్ రైతుల కడుపు మీద కొడుతున్నారన్న రామచందర్. రైతులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చి అధికారం వచ్చాక మోసం చేసింది. రైతుల్ని కేంద్రమే ఆదుకుందన్న విశ్వేశ్వర్ రెడ్డి. త్వరలోనే నంది అవార్డులు ఇస్తాం. వైసీపీ సర్కారు ఉగాది పురస్కారాలు ఇవ్వలేదు. కరుణను ప్రోత్సహించేలా అడుగులు వేస్తున్నామన్న కందుల. ఎగ్జిబిటర్స్ ని చూస్తే జాలేస్తోంది. థియేటర్లకు తాళాలు వేసే పరిస్థితి వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు కూడా కష్టాల్లో ఉన్నారన్న బాలకృష్ణ. రంగారెడ్డి సిద్ధాపూర్లో గ్రామస్తుల ఆందోళన. చెత్త రీసైక్లింగ్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా నిరసన. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న 6 గ్రామాలు. ముగిసిన టీవీ9 క్యాబ్ ఎడ్యుకేషన్ ఎక్స్పో. పాల్గొన్న దేశవ్యాప్తంగా 100 కాలేజీలు. ఎక్స్పోలో పలు అంశాలపై విద్యార్థులకి అవగాహన. తెనాలిలో ఈదురుగాలులతో భారీ వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. రేపు రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం. తొలి విడతలో 66 మందికి పురస్కారాల ప్రదానం. పాల్గొంటున్న మోదీ, అమిత్ షా.